ఇప్పుడు తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారి చాలా మందికి నిరుపేదలకి ఒక పెనుబాంబులా మారింది. దాని గురించి మీరు ఏమంటారు అసలు? ఇవాళ గౌరవ హైకోర్టులో చెంబుడిని ప్యాన్నీళ్ళు కలిపి చెల్లుమని మొహం మీద రంగనాథ్ గారిని కొట్టింది ఎంఆర్ఓకి, అమీన్పూర్ ఎంఆర్ఓ కూడా. మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటని 48 hours టైం ఇచ్చి 40 hours లోపలే ఇల్లు కూడా కొట్టేశారు. రెండోది, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధిని చాటుకునే కాన్సెప్ట్ కనుక్కుంటేనమ్మా సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓలను కానీ లేదంటే విఆర్ఓలను కానీ లేదంటే ఆర్డీఓలను కానీ లేకపోతే రిజిస్టరింగ్ అథారిటీస్ని స్పాంటేనియస్గా ఇప్పుడు మనకు చూడు ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, ఇది దీనికి 22A ఉంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, 111 జీవో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ల్యాండ్లు ఏ ప్రాతిపదిక మీద రిజిస్ట్రేషన్ చేశారు, ఏ ప్రాతిపదిక మీద మున్సిపల్ అథారిటీస్ మ్యూటేషన్స్ తీసుకున్నారని చెప్పి వాళ్ళని ఎవరినైనా ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వమే సార్ ఈ ఎఫ్టీఎల్ జోన్లో అక్రమ కట్టణాలను ఎరగొట్టడానికి మేము ఈ గౌరవ న్యాయస్థానాన్ని సంప్రదించి మేము ఒక స్టే ఆర్డర్ తీసుకుంటున్నాం సార్, ఎందుకంటే దీని మీద ఎవడు మీకు స్టేకి వచ్చినా ఇది వర్తించకుండా చూడండి సార్, ఎందుకంటే నగరంలో మన నదుల్ని పరివాహ ప్రాంతాలని అండ్ చెరువుల్ని పరిరక్షించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటుంది. ఆల్రెడీ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసాం. ఈ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ఈ బిల్డింగ్లన్నిటికీ మేము ఇవాళ నుంచి నోటీసులు సర్వ్ చేస్తున్నాం, ఎందుకంటే బ్యాంకు రుణాలు ఏ ప్రాతిపదికన ఇస్తాయమ్మా, చిన్న డీవియేషన్ ఉంటే ఎవరు పైపచ్చి వీళ్ళు బీఆర్ఎస్లు ఎల్ఆర్ఎస్లు రెగ్యులర్స్ చేసేది కూడా గవర్నమెంట్ కదా, నేను నువ్వు కాదు కదా. ఆ డీవియేషన్స్ని ఎంటర్టైన్ చేసేది ఇల్లే. మళ్ళీ అక్కడ ఇన్నాళ్ళు బట్టి కడుతున్న కట్టడాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉన్నవి, కొత్త కాదు కదా, రాష్ట్రం ఎడకపోవడం నుంచి ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్నవన్నీ ఆక్రమణలకి అని చెప్తుంటే ఏం చెప్పాలా? సో ఇవాళ మీకు ఓకే ప్రభుత్వం ఈ చిత్తశుద్ధి చాటుకుంటుంది, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ సంబంధిత అధికారుల మీద కానీ చూడు దీనికి శిక్ష బదులు దానికి శిక్ష పడినట్టు ఈ విధంగా చూసుకుంటే ప్రజలు ఏం చేశారమ్మా దీంట్లో? ఇప్పుడు ఆ అధికారుల పెర్మిషన్ ఇవ్వకపోతే అవడానికి ఆ బిల్డింగ్ కొంటాడు అవడానా, లేకపోతే ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు, అది బ్యాంక్ కూడా ఏ ప్రాసెస్లో ఇచ్చాడమ్మా, డీవియేషన్స్ ఉంటే ఎవరు కదా. ఇవన్నీ జరిగినప్పుడు ప్రభుత్వ పరమైన సంబంధించిన అంశాల్లో మేము గ్యారంటీ తీసుకున్నాం, టెక్నికాలిటీస్ చూసుకునే కొనుక్కున్నాం అన్న అప్రహెన్షన్లో వాడు ఉంటాడు కదా. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకుంటూ ఇవాళ ఏ ప్రాతిపదిక మీద దాని దగ్గర వెళ్తే సమాధానం లేదు. అంటే ఎద్దులిందంటే తోడకట్టి రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ జోన్లోను అని రంగనాథన్ గారు డిస్కషన్ ఇచ్చారంటే దానికి ఇవాళకి కూడా శాంక్చుటీ లేదు. ఇవాళ ఏదైతే హైడ్రా అన్న దానికి ఇది ఇవ్వలేదు, దానికి డిస్క్రిప్షన్స్ ఇవ్వలేదు. ఇంకా చర్చనీయ అంశం కాకుండా ముందు తీసుకెళ్లి పొక్కడానికి తీసుకెళ్ళి దొరికినట్టు కొట్టి అని ఆ నాగార్జున దగ్గర కొట్టారు, తర్వాత దొరికినోడిని ఇప్పుడు మూసి పరిహార ప్రాంతాల్లో. ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది, సంబంధిత అధికారులు కానీ న్యాయస్థానం కానీ ఎక్కడో దగ్గర ధర్మం పరిరక్షించబడుతుంది. జరిగింది ఇక మీద జరగబోయేదానికైనా కొంచెం ఫుల్ స్టాప్ పడిందని మాత్రం చెప్పొచ్చు. ఒకటి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందాం అనుకున్న దగ్గర ప్రాపర్ యాక్షన్స్ కనుక తీసుకుని ఈ సంబంధించి అధికారులకు మేము డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాం, ఇలా జరగబోతోంది, ఇది అధికారం చట్టం చేసాం, మేము హైడ్రా అన్నదో చట్టం చేయబడింది, ఇది చేస్తామని చెప్తే ప్రజలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి, ఎస్ వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్. ఏమీ లేకుండా పొక్కలంటే చెల్లి దొరికినట్టు కొట్టి అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సామాన్య ప్రజలను పరిరక్షించడానికి ప్రజాప్రభుత్వాలు ఉంటాయంటారు, కానీ సామాన్య ప్రజలను శిక్షించడానికి ప్రజాప్రభుత్వం ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా అంతకన్నా ఇంకెళ్ళదు. అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇట్లాంటి గొడవలన్నీ ఏమో నేను శిష్యుడు గురువులు నాకు తెలియవు వాళ్ళు. ఫస్ట్ నాకు సంబంధించినంత వరకు అయితే ఆయన ఇలే కూరగొట్టుకుని మొదలెట్టాలి. అక్కడ అమూలికల రాజు ఇంటి దాకా ఉన్నది, అక్కడ వాళ్ళు చేయని పని ఏం చేస్తున్నప్పుడు కొత్తతనాన్ని ఆస్వాదించడం అందరికీ ఒప్పుకోవాలి. ఎఫ్టీఎల్ జోన్లో నిజంగా అక్రమణాలను పోల్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటే నో కాంట్రడిక్షన్, బట్ దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి. అంతేకాని గుడ్డెల జైల్లో పడినట్టు ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తే కొంతవరకు ఆక్షేపం.